హాయ్ ఎవ్రీవన్. లోపల స్వామివారికి అయితే అభిషేకము, అమ్మవారి కుంకుమార్చన, అమ్మవారి వడిబియ్యం అన్నీ అప్పచెప్పి దర్శనం అయితే చేసుకొని బయటికి అయితే వచ్చామండి. ఇంకా స్వామివారికి బయట కోడెని కడుతున్నాము. ఇంకా స్వామివారికి కోడెమొక్కు కూడా చెల్లించుకున్నామంటే ఆల్మోస్ట్ మొక్కులన్నీ అయిపోయినట్టే అండి. ఇంకా కోడెమొక్కు చెల్లించుకున్నాక మాకు అన్న పూజ ఉందండి. అన్న పూజ కొంచెం టైం ఉంది, కానీ ఇక్కడ మేమైతే రష్ లేరండి. ఎక్కువ మేము వచ్చిన టైంలో, మేము ఎప్పుడు వచ్చినా రష్ లేని టైంలోనే వస్తాము. చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు అని నాకు మాత్రం వేములవాడకి వచ్చానంటే ఎక్కడ లేని ఆ సంతోషం అనిపిస్తుందండి. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి పోయి అమ్మని నాన్నని చూస్తే ఎంత సంతోషం అనిపిస్తుందో, స్వామివారిని అమ్మవారిని చూసి దర్శనం చేసుకుంటే నాకు అంత సంతోషం అనిపిస్తుంది. అంత మనశ్శాంతిగా ప్రశాంతంగా కూడా అనిపిస్తుందండి. నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా మొదట ఆ తండ్రికి ఆ తల్లికి చెప్పుకుంటానండి. అనుక్షణం నాకు ఏదైనా మనసులో ఎప్పుడు ఆ తల్లి తండ్రి నాకు ముందట ఉంటారు, ఏ జరిగినా కూడా. అందుకే అంత సంతోషం. మరొక షార్ట్ వీడియోతో కలుస్తానండి. బాయ్ అండి.